హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి తోటకూర చెట్లు అత్తయ్య గారు నాటారు. చూసారా ఎంత బాగున్నాయో. ఈ రోజు కర్రీకి అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను వీటిని మా టెర్రస్ మీద పెట్టాము. అందుకే ఇంత మంచిగా వచ్చింది కూర. చాలా బాగున్నాయి కదా. అప్పటికప్పుడు కోసుకు తిన్న ఆకుకూరలు ఎంతో టేస్టీగా ఉంటాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని రెడీ చేసుకుని ఆయిల్లో వాటిని వేగించేసుకుంటున్నాను కర్రీ కోసము. ఇంతకీ కర్రీ పేరు చెప్పలేదు కదా. తోటకూర పులుసు అయితే పెట్టేసుకుంటున్నాము. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ఇలా తోటకూర కూడా వేసుకుని కొంచెంగా వేగించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుని మంచిగా తిప్పేసుకోవాలి. నెక్స్ట్ వీటిలో కొంచెం వాటర్ వేసుకుని లైట్ గా ఉడుకుతున్నప్పుడు చింతపండు రవ్వను నానబెట్టుకుని ఆ పులుపును కూడా వేసుకుని మంచిగా ఉడకనివ్వాలి. పులుపు తోటకూరకు పట్టేలాగా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అప్పటికప్పుడు కోసం కూర ఇలా వండుకుని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది